నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 15. ఎచ్చమ్మ నిర్యాణం. తేదీ 29/12/45. ఎచ్చమ్మ నివాస స్థలం అరుణాచలమునకు దాదాపు 20 మైళ్ళ దూరంలో ఉన్న మండకొళత్తూరు. అయ్యర్ జాతి స్త్రీ. ఆమె నడివయస్సునందే భర్త బిడ్డలు గర్తించారు. ఆ వెనుక ఏకాకి అయి విరక్తితో 1904లో భగవాన్ని సన్నిధికి వచ్చి 38 ఏళ్ళు దినము తప్పక భిక్షా కైంకర్యం చేస్తూనే అస్తమించినది. మొన్న 27వ తేదీ గురువారం రాత్రి 2:30 గంటలకు మాతృ సమానురాలైన ఎచ్చమ్మగారు స్థూల శరీరం విడిచి శ్రీ రమణ చరణారవిందములందు ఐక్యమందిరి. ఇది రాయడానికి విచారించేందుకు బదులు సంతోషమునే సూచింపవలసి ఉంది. నేను ఆశ్రమం దగ్గరకు మకాం మార్చిన తరువాత ఆమె ఎప్పుడూ నిన్ను బిడ్డలాగా ప్రేమించాను, నన్ను కడతేరుస్తావనుకుంటున్నాను, నీవు దూరంగా వెళ్ళావు, ఇక సచ్చిన వెనుక సాగనంపడానికి వస్తావు, అంతే కదా అని కళ్ళ నిండా నీరు తెచ్చుకునేది. అలాగే జబ్బని తెలియకుండానే మరణవార్తే నాకు తెలిసింది. రాయి వంటి బిడ్డ, లక్క వంటి తల్లి అని పెద్దలు సామెత చెబుతారు. నా పట్ల అదే స్థిరమైందని విచారిస్తున్నాను. 20వ తేదీన వదిన నీవు ఎచ్చమ్మకు బట్టలిచ్చి వచ్చి గత దినం మేనల్లుడి భార్య గతించినందుకు వచ్చిన వారికి ఆమె వెంట చేస్తుందని చెప్పావు కదా. ఆ సాయంత్రమే లేవలేక దాహం అంటే నీళ్ళిచ్చారట. తాగి మరీ లేవనందున మేనల్లుడు మేనకోడలు తప్ప మిగతా వారు వెళ్ళారట. ఆ మేనకోడలు చెప్పినట్లు మరణక్రమం రాస్తున్నాను. నీవు నీళ్లు తాగిన తరువాత మరి మాట లేక ఆహారం పోక పడక పెట్టిందట. మర్నాడు ఈ వార్త భగవాన్లకు నివేదించారట. 27వ తేదీ ఎక్కువగా ఉంటే బంధువులకు తంతి ద్వారా తెలియజేశారు. అంత మైకంలోనూ ఎవరన్నా పిలిస్తే అరకొరగా కనువిప్పి గమనించడం చూసి సాయంత్రం 4ంటికి ఒక ఇల్లాలు ఈ తెలివి ఎంతలో ఉందో చూద్దామని ఈరోజు భగవాన్లకు అన్నం పంపలేదే అన్నదట. వెంటనే ఆమె ఆ అన్న శబ్దంతో కళ్ళు విప్పి ప్రశ్న సూచకంగా చూస్తే ఈ స్థితిలోనూ కలత కలిగించరాదని పంపాము అని మేనకోడలంటే సరి అన్నట్లు తల ఊపిందట. వ్రతదీక్ష అంటే అది కదా. మరణావస్థలోనూ ఉన్న కైంకర్యం మరువని ఆ తల్లిని ఏమని పొగడాలి. రాత్రి 8 గంటలకు గొణుగుడు మాటతో నోటిబంధం వదిలి చూపు మారి మరణావస్థ పడుతుంటే మేనల్లుడు వచ్చి భగవాన్లకు నివేదించాడు. ఆశ్రమవస్తులు డాక్టరు వెళ్ళి చూసి లాభం లేదని చెప్పిన తర్వాత జీవప్రాయశ్చిత్తం చేశారట. మొత్తం మీద భగవంతులకు చెప్పిన తర్వాత అట్టే బాధలు లేకుండా శ్వాస క్షీణించి రాత్రి 2:30కు మరణించింది. సుస్థిగా ఉన్నదన్న మాట గురువారం సాయంత్రం తెలిసింది నాకు. మర్నాడు ఉదయం చూద్దామని బయలుదేరి ఆశ్రమానికి వస్తే మరణ వార్త తెలిసింది. అనుమతికై వెళ్ళి భగవాన్లకు చెప్పాను. పోయిందా? అబ్బా, ఈ కష్టం నివృత్తి చేసుకొని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను. పోయింది, నివృత్తి చేసుకొని సరి పోయి రండని సెలవిచ్చారు భగవాన్. కొందరు భక్తులతో కలిసి వెళ్ళాను. కాంతిహీనం కాని ముఖంతో ఉన్న ఆమెను చూడగానే దుఃఖం వచ్చింది. కొంచెం రాజస ప్రవృత్తే కావచ్చు కానీ నేను ఒంటరిగా వచ్చిన మొదటి రోజుల్లో అండగా ఉండి కాపాడింది. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బసమార్చిన ఇబ్బంది రోజుల్లోనూ భగవాన్తో పాటు నాకు అన్నం తెచ్చిపెట్టేది. లోగడ ఆమె నాకు నియమించిన ప్రకారం గంగా స్నానం చేయించి విభూతి పూసి రుద్రాక్షమాల వేసి సాగనంపి వచ్చాను. బంధువులంతా దహనానికే నిశ్చయించారు. 2:30కు వచ్చిన భగవాన్లకు నమస్కరిస్తే
ఎలా పోయింది, ఏం చేశారు అని ప్రశ్నించారు. దహనమే నిశ్చయించారు. అస్తికలు వారి ఊళ్ళో సమాధి చేసి తులసి వేసి పూజించమని ఆమె అన్నట్లు బంధువులు చెప్పారు అని జవాబు ఇచ్చాను. సరి అది మంచిది. గణపతి శాస్త్రికి వాళ్లకు అలాగే చేశారు అన్నారు భగవాన్. నేను కూర్చున్న వెనుక ఓదార్పుగా నాతో మళ్ళీ ఇలా అన్నారు భగవాన్. ఆమెకు నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, ఈ అన్నం కోసం ఎందుకిట్లా కష్టపడతావు వద్దని. స్వామికి పెట్టంది తిననని ఒకటే పట్టు. ఈరోజు కూడా పంపారు అన్నం, ఎందుకింకా వద్దన్నాను. ఇంకా ఆ మొదలియారు ముసల్ది ఉంది అని అనేసరికి నాకు దుఃఖం వచ్చింది. ఏదైనా ఆ ఎచ్చమ్మ నాకు పెట్టినప్పుడు అది నేను తినకుంటే ఆమెకు కోపం వచ్చేది అన్నాను. అప్పటికే నా కళ్ళు నీళ్లతో నిండినవి. అవునవునంటూ భగవాన్ ప్రసంగం మార్చారు. 38 ఏళ్ల నుంచి స్వామికి పెట్టకుండా తాను తిననన్న వ్రతదీక్షకు భగవాన్ని అనుగ్రహమే రక్షగా భగవతారాధన చేసిన ఒక భక్తురాలి ఇహజీవితం అంతరించింది. మరొక విషయం ఏమంటే 27వ తేదీ సాయంత్రం పారాయణ ముగిసిన తరువాత హాలును ప్రదక్షించి నమస్కరిద్దామని లోపలికి వెళ్లేసరికి శ్రీవారు తదేక దీక్షతో ధ్యానమగ్నులై ఎటు చేతులను జారవిడిచి అచలాకారంగా పద్మాసనంలో కూర్చొని ఉన్నారు. ఉజ్వలమైన జ్యోతిద్వయమో అన్నట్టుగా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ అలౌకికమైన తేజపుంజమే ఆకృతి ధరించిందా అన్నట్లున్న ఆ మూర్తిని చూసి విభ్రాంతి చెందాను. పరికించి చూడాలనిపించింది, కానీ ఆ తీక్షణత సహించలేక నమస్కరించి మహాత్ములు ఇట్లా ఉజ్వల స్వరూపం దాల్చడానికి కారణం ఉండకపోదని యోచిస్తూ ఇంటికి వచ్చాను. రాత్రి భోజనానంతరం ఇష్టాగోష్ఠి సమయం గడిచిన తరువాత కృష్ణభిక్షు ఒక స్నేహితునితో మన ఇంటికి వచ్చారు. విషయం ఏమంటే భగవాన్ అన్యమనస్కులై ఉజ్వల రూపంతో సాయంత్రం మొదలు ఇప్పటి వరకు ఉన్నారని, దీనికేదో గొప్ప కారణం ఉంటుందని అన్నారు. ఏమో అనుకున్నాం. నిన్న ఎచ్చమ్మ మరణక్రమం వినడం, మొన్న సాయంత్రం 5 గంటల నుంచి ఆమె మరణవేదన పడిందని, 9 గంటలకు భగవాన్ వద్ద నివేదించిన తర్వాత బాధలన్నీ అణిగి ప్రశాంతంగా జీవయాత్ర ముగించినది చెప్పారు. ఆ సాయంత్రం భగవాన్ ఉజ్వలమూర్తిని ధరించడం ఈ భక్తురాలి భవపాస విముక్తికే కాబోలు అని మేము అప్పుడు అనుకున్నాం. ఇక సెలవు. నీ సోదరి.